ఈరోజు ఫిష్ ఫ్రై చేసుకుందాము తక్కువ ఆయిల్తో. ఓకే, ముందుగా మనం 3 స్పూన్స్ మైదా పిండి, అందులో ఫిష్ మసాలా యాడ్ చేసుకుందాం. నేను ఆచి మసాలా యూజ్ చేసుకుంటాను ఎప్పుడు. మీకు ఏది ఇష్టమైతే అది యూజ్ చేయొచ్చు. ఇంట్లో కూడా ప్రిపేర్ చేస్తాం నెక్స్ట్ టైం. ఇక కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం టేస్ట్కి సరిపడా. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. ఓకే, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ కొద్దిగా నిమ్మరసం. ఓకే, ఒక్క నిమ్మకాయ సరిపోతుందండి. ఓకే, మొత్తం ఫుల్ నిమ్మకాయనా? ఫుల్ నిమ్మకాయ. ఇప్పుడు కలిపేసుకుందాం. ఓకే, కలుపుకున్నాం కదా, చక్కగా కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫిషెస్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఇందులోనే యాడ్ చేసేయాలి. ఇందులోనే యాడ్ చేసుకొని మనం పక్కన ఆయిల్ వేడి చేసుకుందామండి. ఓకే, చూడండి చక్కగా కలుపుకున్నాను కదా. మొత్తం ఆ పిండి అంతా ముక్కకు పట్టేయాలి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాక తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ముక్కలు వేసుకుందాం. ఓకే, బోత్ సైడ్స్ కాల్చాలి, ఇంకా కొంచెం టైం తీసుకొని. 2 సైడ్స్ అటు ఇటు చక్కగా కాల్చుకోవాలి. ఓకే, కొంచెం రెడ్. నేను ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయలేదు, ఓకే, అందుకే కొంచెం వైట్గా కనిపిస్తుంది. ఫుడ్ కలర్స్ యాడ్ చేయొద్దు కదా, అందుకే అవాయిడ్ చేసిన. ఓకే, చూడండి ఇప్పుడు ఫిష్ ఫ్రై రెడీ అయింది కదా. ఓకే, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, గార్నిష్కి ఆనియన్స్, లెమన్ పెట్టుకుందామండి. ఓకే, చూసారా, ఫిష్ ఫ్రై రెడీ. ఓ సూపర్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దోస్తీ ఛానల్.